కుల సంఘాలతో రాజకీయాలు కావు. కుల సంఘాలు జాతులను ప్రేరేపించి జాతులను అవేర్నెస్ చేయడమే. రెడ్లు ఒకటే పార్టీలు ఉన్నదే 6-7%. వాళ్ళు ఒకటే పార్టీలో లేరు కదా. కాంగ్రెస్ లాలే, బీజేపీ లాలే, కమ్యూనిస్ట్ లాలే, ఇతర టీఆర్ఎస్ వాళ్ళే. మనం ఉండడం తప్పుగా అవేర్నెస్ రావాలనండి. ఎట్లా వస్తుంది అవేర్నెస్? ఇంకెన్ని రోజులు అవేర్నెస్ గురించి బీసీ సమాజం మాట్లాడుతుంది? ఒక్కసారి సాంబశివుడు, అదే సిపి మన నక్సలైట్ కార్యదర్శి, మా బంధువే, ఓకే, ఏదో మాట్లాడుతుంటే అన్నాడు, మలేషన్న మనోళ్ళకి ఇంకా బుద్ధి రాదు, దొంగతనానికి పోయినా పెద్ద దొంగలాగా మనోడు ఉన్నప్పుడే నాయకత్వం చేతులకు వస్తుంది అన్నాడు. ఎట్లన్నా అంటే ఒక 5గురు దొంగతనానికి పోయి అందులో ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి ఉండి 5గురు టీం అయి దొంగతనానికి పోతే ఈ 4గురితోటి గోడలు దుంకబెడతాడంట. ఆడు దుంకబెట్టి తెచ్చినాక అని ఒళ్ళే పోసుకొని ఆడు కుప్పలు పెడితే ఈడు ఎత్తుకొని పోతాడంట. అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నోడు లీడర్గా ఎదుగుతాడు. దానికి కులం కూడా తోడు. మరి నాకు అన్ని లక్షణాలు ఉన్నాయి, ఎవడు కాలుబట్టి గుంజుడు కార్యక్రమమే ఉంది. ఇంకొకటి, బీసీలు చైతన్యం రావాలి, అందరూ మన ఓట్లు మనం వేసుకోవాలని మీరు చెప్తున్నారు. మన ఓట్లు మనం వేసుకుంటే ఇదే క్యామ మల్లేష్ గారు ఎంపీగా పోటీ చేసిన తర్వాత బీసీ సమాజం ఆయనకు ఎందుకు రిజెక్ట్ చేసింది? క్యామ మల్లేష్కే కాదు, రేవంత్ రెడ్డి, అది ఎవరు, ఇట్లా చాలా మంది ఉన్నారు. దేవేందర్ గౌడ్ ఓడిపోయిండు. ఇంకా కులాల వారిగా అవేర్నెస్ జనాలల్లా రాలేదు, ఇంకా పార్టీల మీదనే నడుస్తూ ఉంది. ఇంకా మొన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయింది, కొద్దిగా గ్రాఫ్ తగ్గింది. ఢిల్లీలో బీఆర్ఎస్కి ఏం సంబంధము, కానీ ఆ ప్రజలు తెలివి తక్కువ ఆలోచన చేశారు. మరి అది ఎందుకో, బీఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్ర ప్రయోజనాల కొరకు కొట్లాడాడు. ఇవాళ 8 ఏళ్ళు మజ్లిస్ గెలిచింది. మజ్లిస్ వాళ్ళ పర్సనల్ ఎజెండా. బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ లైన్లో పనిచేయాలి, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ పార్టీలో పనిచేయాలి. ఇవాళ బీఆర్ఎస్ కూడా ఒక 5-6 సీట్లు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పనిచేస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పార్లమెంట్లో అడిగే దిక్కు దిశ లేకుండా పోయింది. ఇవాళ ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగటం లేదు. ఏమన్నంటే పైసలు లేవు అంటారు. పైసలు అనేది తెలంగాణ మంచి పొటెన్షియల్ స్టేట్, అన్ని వనరులు ఉన్న స్టేట్. ఒక్క సముద్రం తప్పితే తెలంగాణకి ఏ వనరులు లేవండి. ఓకే, మైనింగ్ కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ అన్నీ చెయ్యరాకంటారా, మరి ఏందంటారా? నేనైతే చెయ్యరాక అని అనుకోను. పార్టీ అధికారంలోకి వచ్చింది 1.5 సంవత్సరాల కాలం అయింది, అభివృద్ధి జరగలేదంటారా కాంగ్రెస్? ఇక్కడ ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది? వాళ్ళు అంటున్నారు, మేము 500 బోనస్ ఇచ్చినాం, రైతు భరోసా ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 500కి గ్యాస్ ఇచ్చినాం, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినాం, ఇంకా అనేకమైన హామీలు చెప్తున్నారు వాళ్ళు. రోజు సగటు మనిషి బతకడానికి బాగా డబ్బున్నోడేమో ఆడు బాదాం పిస్తాతో టిఫిన్ తింటాడు, వాస్తవం, ఛాయ్ తాగుతాడు, ఇంకా భోజనం మటనో చికెనో ఏదో చేసుకొని తింటాడు. గరీబోడు బాదాం పిస్తా కాకపోతే జొన్న రొట్టెనో ఉల్లిగడ్డ కూరనో ఏదో పెట్టుకొని ఆడు భోజనం చేస్తాడు. వాని జీవనం సాగుతూ ఉంది, వీని జీవనం సాగుతూ ఉంది. అందేమో ఒక నాగరికమైన ప్రపంచంలో అతను బతుకుతాడు, అనాగరికమైన ప్రపంచంలో వీళ్ళు బతుకుతారు. నువ్వు పుప్పడాలు పెడుతున్నాము, బజ్జీలు పెడుతున్నాము, బస్సు ఇచ్చినాము, అది ఇచ్చినాము కాదు. బడుగు బలహీన వర్గాలను, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏం కావాలి, ఏం చేయాలి? వెనకడికి ఎప్పుడో రేషన్ బియ్యం ఉండేది. ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఇలా కూటికి లేని రోజులలో ఆయన 2 రూపాయల కిలో బియ్యం పథకం పెడితే బాగా ఇట్టాయి. నేను ఎప్పటికీ అదే పెడతా, అదే కాదు, ఈ మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ. ఇలా బడుగు బలహీన వర్గాలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వాలి, మంచి నాణ్యమైన స్కూల్స్ పెట్టాలి. అసలు విద్యను వైద్యం ప్రైవేట్కి వెళ్ళి తీసేయాలండి. మొత్తం ప్రభుత్వ పరమే చేసినాడే బడుగు బలహీన వర్గాలు బాగుపడాలి. ఇవాళ డబ్బున్న పిల్లలు ఎవరు చదువుతురండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో? ఏదేదో నారాయణ శ్రీ చైతన్య బోడి గీడ ఎంతెంత పెద్ద స్కూళ్ళు ఉన్నాయి, ఆగా ఖాన్, ఇంకేదో యాంక్రిడ్, ఇంకేదో ఏడున్నావు తమ్మి. ఇంకా నువ్వు నారాయణ గురించే చెప్తున్నావు. నారాయణలో కూడా నానియాసంటి పిల్లలు, గరీబోని పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ఇంకా కలిగిన పిల్లలు ఇంకా సంవత్సరానికి 3-4 లక్షల ఫీజు కట్టే స్కూళ్ళల్లో. అసమానతలు తొలగాలంటే ఆడికెళ్ళి మొదలు రావాలి. ఇవాళ కేసీఆర్ గారు ఉండంగానేమో సంపద పెంచేది, సృష్టించేది.
చాకచక్యంగా ఇలా కేసీఆర్ గారు అంటే వచ్చినాక అంటే అంటే వీళ్ళు పెంచలేరా సంపద, వీళ్ళు సృష్టిస్తలేరు అంటారా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ రాష్ట్రంలో కరువుతో అల్లాడిపోతావు. ఇప్పటికీ యూట్యూబ్లలో చూస్తామండి, ఎంత ఘోరం. పాలకులకు సిగ్గన్న రావాలి. ఒక మహిళ మన సౌదీ ఉందట, ఆడికెళ్ళి యూట్యూబ్ మెసేజ్ మనకు కూడా తల్లిలుర్రు, భార్యలుర్రు, పిల్లలుర్రు. ఆ సౌదీలో ఆ ఓనర్ దగ్గర ఉంటే ఎవరు వస్తే వాళ్ళ తన పడక షేర్ చేసుకోవాలంట. ఎంత పాపం అండి, ఎందుకండి ఇది? సిగ్గు శరం ఏమన్నా ఉండాలి పాలకులకు. మేము బీకినాం, ఏమని ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేరు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏమని ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇయ్యారు. ప్రజల సొమ్మనే నువ్వు కస్టోడియన్ దానికి. ఎక్కడుంది అసంటి వల్ల అది చెయ్యి. ఇలా భారతదేశంలో మోడీ గారు ఏ పెద్ద ఏతులు కొడతా ఉంటాడు ప్రధానమంత్రిగా. ఎక్కడుందండి? ఇంకా 40% భారతదేశంలో రోడ్డు సౌకర్యం మాటలలోనే. ఇంకా 40% జనాలకు అన్నమో రామచంద్రుడు. ఇవాళ ఒక్క మాట నేను దేశం గురించి, తెలంగాణ రాష్ట్రంలో లేబర్ మొత్తం బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు. హోటళ్ళల్లో చూడు, స్లీపర్ చూడు, ఏ పనికాడ 4th క్లాస్ 5th క్లాస్ ఎంప్లాయీస్ కాడ మొత్తం బీహారీ వాళ్ళు. మరి వాళ్ళు కూడా భారతీయులే కదా. కరెంటు లేదు, విద్య లేదు, వైద్యం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా లేదండి. తెలంగాణ రాష్ట్రంలో అబ్రాడ్ ఇదే సౌదీకి పోయి వలస జీవులు పోయి బతుకుతావురు. ఇలా మహబూబ్ నగర్ కూడా అదే పోయేది. దాని కొరకే పాలమూరు రంగారెడ్డి తెచ్చిండు. ఇలా కాళేశ్వరం కట్టినాక 2-3 జిల్లాలు కోనసీమను తలపించే విధంగా ఉంది. ఆ ఆలోచనే లేదు. నువ్వు అన్నావు వాళ్ళు చేస్తలేరు అని. కేసీఆర్ గారి విధానం ఏంటంటే, ఆయన బాగా అపారమైన అనుభవం అండి. ఒక పాడిగేదె అనే పాడిగేదెను, ఆ పాడిగేదెకు కావలసిన గడ్డి దానా పెట్టి పాలు పిండేది చిక్కగా. ఈ కాంగ్రెస్ నాయకులేమో ఒకని చేతులు కాదు, వీళ్ళు గడ్డి వేసేది ఎవడు పట్టించుకోడు, పాలు పిండుకునుడే వీళ్ళ కార్యక్రమం. దాంతో వాళ్ళకి సంపద పెంచొస్తలేదు. ఇలా గోనె ప్రకాశ్రావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్. ఇలా క్యాబినెట్లు ఉన్న వాళ్ళ అందరికన్నా సీనియర్. నాకు కూడా తెలుసు, నాకు కూడా బాగా చెప్తా ఉండు మన ఒకరి గురించి, ఇద్దరు గురించి. అంటే నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది, ముఖ్యమంత్రి గారిని, అంటే నువ్వు షార్ట్లీగా సీఎం అయినవు. నీ అంత అదృష్టవంతుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ లేరు. అదృష్టమే. ఏందండి, ఒకడు కార్పొరేటర్ అయితే వెనక ముంగట కొయ్యి అని పెట్టుకొని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ఇంకొకటి కూడా చెప్తున్నాం, ఈ 5 ఇంకా 4.5 ఏళ్ళ వరకు నిన్నెవ్వడిని ఈకే కూడా వీకటోళ్ళు లేను. మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ బలహీనం అయిపోయింది. మంచి చేసినా చెడు చేసినా మీరే ముఖ్యమంత్రి ఉంటారు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, మీరు తప్పకుండా ఈ జనాలకు మంచి పని చేస్తే మీరు మంచిగా చరిత్రలో మిగిలిపోతారు. బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం చేస్తే నిన్ను ఇందిరాగాంధీ లాగా యాద్ చేసుకుంటారు. కానీ మీరు జరిగే అవినీతిని వదిలేసి జరిగే కింది వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి నా ముఖ్యమంత్రి పదవే నాకు ఉండాలి అనే ఆలోచన చేసుకుంటే నువ్వు కూడా అందరిలాగా కాలగర్భంలో కలిసి. ఏం సార్, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఏదన్నా తేడా ఉందా? ఏమన్నా గమనించారా? చాలా ఇట్లా కేసీఆర్ గారు సుదీర్ఘ కాలం రాజకీయాలలో మంచి అపారమైనటువంటి అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన స్ఫూర్తి, తెగింపు, పట్టుదల ఉంది. తెచ్చిన తెలంగాణను భారతదేశంలోని ఒక పంజాబ్ కన్నా ఎక్కువ పంట పండించే అన్నపూర్ణలాగా తెలంగాణను తీర్చిదిద్దిండు. ఆయనకు సంపద పెంచే ట్రిక్, ఆ పాలసీ ఎట్లనో చెప్తే కదా, పాడిగేదకు బాగా పాలు ఇవ్వాలంటే గడ్డేసి దాన పెట్టి పాలు పిండేది. కానీ కాంగ్రెస్లోనేమో అది కొరవబడ్డది. రేవంత్ రెడ్డి గారు ఎమోషనల్గా ముఖ్యమంత్రి అయ్యిండు, అదృష్టవంతుడు. నువ్వు అదే తెలివిగా దాన్ని నిలబెట్టుకుంటే నువ్వు చాలా గొప్పవాడు. ఇప్పుడు జరుగుతున్న బీసీ ఉద్యమాన్ని ఉద్దేశిస్తూ నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి తప్పకుండా 42% చట్టబద్ధత కల్పించాల్సిందే. ఈడబ్ల్యూఎస్ లాగా 46% ఉద్యోగాలల్లో 46% విద్యా వ్యవస్థల బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే. చట్టబద్ధత కల్పిస్తే నీ ఆయాంలో జరిగితే నిన్ను యాద్ చేస్తారు. మండల్ కమిషన్ విపి సింగ్, మండలాలలో బీసీలకు రిజర్వేషన్ ఎన్టీ రామారావు,
నువ్వు కూడా ఇది కల్పిస్తే నేను కూడా యాద్ చేస్తారు వాళ్ళు. నువ్వు మాట ఇచ్చి తప్పితే నేను కూడా ప్రజలు విస్మరిస్తాను. నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత చేస్తుంది రాష్ట్ర ప్రజలకు అని చెప్పి? చెయ్యాలి. నేను ఎట్లా చెప్తాను, నేను కాంగ్రెస్ వాడిని కాదు కదా చెప్పడానికి. రైట్ అన్న, బీసీ సమాజానికి ఇప్పుడున్న బీసీ నాయకులను ఉద్దేశిస్తూ మంచి సందేశం ఇవాళ ఒక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడుగా, బీసీ నాయకుడుగా అంటే ఏం చెప్తారు మీరు? తప్పకుండా ఎవ్వరి కాళ్ళు కూడా బీసీలకు హక్కుల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం ఎవ్వరు పోరాడినా వాళ్ళకి నా మద్దతు, నా కృతజ్ఞత. కానీ సరి అయిన పద్ధతిలో పోరాడాలి. ఈ పోరాడే దాంట్లో పెద్ద పార్ట్ మన జాతులను అవేర్నెస్ చేయడమే గొప్ప. బీసీ నినాదంని ఎవరు ఎత్తుకొని మీ ఇంటి ముందుకు వచ్చినా, మీ ఇంటి గడప దాటినా తప్పకుండా నా మద్దతు. అన్న మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు ఈ మాట. ఆన్ రికార్డ్. అరే నేను నా జాతి కోసం నేను చేయకపోతే నేను మనిషినా అండి? ఎందుకు చేయను? బరాబర్ చేయను. ఇదే తీన్మార మల్లన్న అనే వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, మీ ఇంటికి వచ్చి, అన్న మనం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది, మనం బీసీ నినాదాన్ని ఎత్తుకోవాలని చెప్పిండు అనుకో, మీ నిర్ణయం ఎట్లుంటుంది? బీసీ నినాదమే ఎత్తుకున్నాడు కాదు, బీసీల కొరకు రాజ్యాధికారం కోసం ఎవరు వచ్చినా నేను పోరాటం చేస్తా. నా రాజకీయ మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీ మాత్రం చేస్తా. అయితే రాష్ట్రంలో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో బీసీ చైతన్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తాయి? తప్పకుండా ఉంటుంది. అది ఎవరు చేసినా చేయకుండా వచ్చే రోజు వస్తుంది. వచ్చే రోజు వస్తుంది, సునామీ లాగా వస్తుంది ఆ రోజు. ఓకే. ఇలా ఈ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న వాళ్ళు మాకేమన్నా అడుక్కునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఎందుకన్నా అంత పెద్ద మాట ఎందుకన్నా? వస్తుండొచ్చు, చైతన్యం వస్తుండొచ్చు. ఇలా నక్సలిజం పుట్టింది, నక్సలిజం తగ్గిపోయింది, ప్రజలలో అవేర్నెస్ వచ్చిందని ఇది కరెక్ట్ కాదు అని ఇది కూడా వస్తుంది. వచ్చింది అందులో మీ వంతు పాత్ర ఉండబోతుందా? ఏ ఉద్యమాలు ఉన్నాయి? తప్పకుండా, ఎటువంటి కార్యాచరణ? తప్పకుండా. ఓకే మల్లేష్ అన్న, థ్యాంక్ యూ అన్న. బీసీల గురించి ఇంత అద్భుతంగా గుణాంకాలతో సహా అనేకమైన అంశాల మీద చర్చించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.